హలో అండి. నమస్తే. సో, ఈరోజు నేను మీ ముందుకి ఏ టాపిక్‌తో వచ్చాను అంటే, మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనే టాపిక్ మీద వచ్చాను. ఓకే. సో, ఇక్కడ యాజ్ యూజువల్ మనకి 2 పైల్స్ ఉంటాయి. పైల్ 1 అండ్ పైల్ 2. ఈ పైల్ 1కి ఈ రెడ్ కలర్ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. అండ్ పైల్ 2కి ఈ గ్రీన్ కలర్. సో, మీరు చూస్ చేసుకోండి మీకు ఏ పైల్ కావాలి అని. ఓకే. సో, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇంటు పైల్ 1 రీడింగ్. ఓకే. సో, మీరు ఎవరైతే ఈ రెడ్ కలర్ రబ్బర్ బ్యాండ్ చూస్ చేసుకున్నారో మీరు పైల్ 1 కిందకి వస్తారు. ఓకే. ది మెజిషియన్, 10 of swords. సారీ, 10 of wands. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నాకెందుకో కరెంట్లీ కొంచెం మీ 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 పార్ట్నర్ ఆర్ మీ రిలేషన్షిప్లో కొంచెం మ్యానిపులేషన్స్ అండ్ టైం ప్రాపర్గా ఇవ్వలేకపోవడము, దట్ డ్యూ టు బిజీ స్కెడ్యూల్స్ వల్ల కానీ సంథింగ్ ఏదో అంటే లైక్ కొంచెం మ్యానిపులేషన్, ఏదో సార్ట్ ఆఫ్ కొంచెం చీటింగ్ లాగా అలా అనిపిస్తుందండి. ఓకే. సో అండ్ ఈ కార్డ్ కూడా చూద్దాము. అండ్ చెప్పాను కదా ఇందాక నేను మీకు డ్యూ టు సమ్ బిజీ స్కెడ్యూల్స్ వల్ల ప్రాపర్గా టైం ఇవ్వలేకపోవడం అన్నట్టు. సో ఇక్కడ చూస్తే నాకు కరెంట్లీ మీ పార్ట్నర్ చాలా రెస్పాన్సిబుల్, చాలా బర్డెన్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఇలా జరుగుతుంది అనేది అయితే నేను చెప్పగలనండి. సో దానివల్ల ఏంటంటే ఈ బిజీ స్కెడ్యూల్ వల్ల అవనివ్వండి, లేకపోతే ఆ రీజన్ ఏదైనా అవనివ్వండి, దానివల్ల అతను ఆర్ ఆవిడ ఎక్కువ టైం ఇవ్వలేక ఇక్కడ మీకు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు మిస్అండర్స్టాండింగ్స్ రావడము, ప్రాపర్గా టైం ఇవ్వలేకపోవడం వల్ల వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు అని అనిపించడము, ఇలాంటివన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఓకే. అండ్ ఒకటి మీరు ఒక జస్ట్ ఇది ఏంటంటే జస్ట్ అంటే ఇప్పుడు ఎలా దీన్ని నేను ఎలా చెప్పొచ్చు అంటే, వాళ్ళు సపోజ్ బిజీ ఉండడం వర్క్ వల్ల కానీ దేనివల్ల కానీ బిజీ ఉండడం వల్ల వాళ్ళు మీకు ఇప్పుడు నేను ప్రెజెంట్ బిజీ ఉన్నానని కానీ సంథింగ్ అలా అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు బిజీ ఉన్నాను అని చెప్తే అంటే వాళ్ళు ప్రాపర్గా మీకు టైం ఇవ్వలేకున్నారు. ఓకే. సో ఇది బట్ నేను ఎలా చెప్తాను అంటే మీరు కొంచెము కొంచెం కొంచెం పేషెన్స్గా ఉండండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ పర్సన్కి ప్రజెంట్ వాళ్ళు చెప్పాను కదా బిజీ స్కెడ్యూల్స్ వల్ల కానీ దానివల్ల వీళ్ళకి మెంటల్ క్లారిటీ కూడా ప్రాపర్గా లేదు. మెంటల్ క్లారిటీ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు స్టెబిలిటీ లేదు మెంటల్గా అనేది అయితే నేను చెప్పొచ్చండి. సో అందుకోసమే నేను ఏం చెప్తున్నాను అంటే కొంచెం మీరు మీ పార్ట్నర్కి టైం ఇవ్వండి. ఓకే. అప్పటికి కూడా వాళ్ళు మీతో ప్రాపర్గా ఉండట్లేదు అంటే సమ్వేర్ ఏదో జరుగుతుంది వెనకాతల అనేది అయితే మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఓకే. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. దీని గురించి మనము ఇంకొంచెం ఇన్డెప్త్ రీడింగ్ చేద్దాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా. ఓకే. మన నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్. ఓకే. నౌ పైల్ 2, ఈ గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్. ఓకే. సో pile 2, let's start. Eight of swords, wheel of fortune and okay. సో నాకు మెయిన్గా ఇక్కడ వస్తున్నది ఏంటి అంటే మీ పర్సన్, మీ పార్ట్నర్ సమ్వేర్ అరౌండ్ కొంచెం ఫినాన్షియల్గా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఇదొకటి. అది మేబీ ఆ జాబ్ వల్ల అయి ఉండొచ్చు, వాళ్ళకి ప్రాపర్గా గ్రోత్ లేకపోవడం వల్ల, వాళ్ళ బిజినెస్ వల్ల అయి ఉండొచ్చు. అండ్ ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే తను స్టక్ అయిపోయి ఉన్నారు, ఏమీ చేయలేని సిచ్యువేషన్ అన్నట్టు. దాన్ని ఎలా అంటామంటే కొన్నిసార్లు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి ఇతను ఆర్ ఈవిడ కొంచెం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అంటే నా జీవితం ఇక్కడ వరకే అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీ రిలేషన్షిప్కి కూడా నాకు ఆ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు కనిపిస్తుంది. ఓకే.
అండ్ ఇక్కడ నాకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కనిపిస్తుంది. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఏంటి అంటే మీ దశ తిరిగిపోతుంది, అంటే లక్ ఫేవర్ చేస్తుంది. అది పాజిటివ్గానా నెగిటివ్గానా అనేది ఇక్కడ నెక్స్ట్ కార్డ్ని బట్టి వస్తుంది. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే కొంచెం సేమ్ నేను పైల్ 1 వాళ్ళకి ఎలా అయితే రీడింగ్స్ చెప్పానో మీ పార్ట్నర్కి కొంచెం టైం ఇవ్వాలి. కొంచెం టైం ఇవ్వడం వల్ల ఒక లైక్ 2 మంత్స్ 3 మంత్స్ టైం ఇవ్వడం వల్ల వాళ్ళు సెట్ అవుతారు. సెట్ అయిన తర్వాత నుంచి మీకు కావాల్సిన ప్రాపర్ టైం అండ్ ఆల్ వస్తుంది. సో దీనికోసం ఇంకొక కార్డు కూడా తీద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఏంటంటే నాకు ఎందుకో కొంచెం థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుందండి. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే వాళ్ళు మెంటల్గా ప్రాపర్గా లేకపోవడము, వాళ్ళకి ఏదో ఒక భయము ఇలాంటివి ఏదో ఉన్నది లోపల. అండ్ ఆల్సో చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. ఎప్పుడంటే చంద్రుడు ఎప్పుడు కూడా ఇక్కడ నాకు సూర్యుడు ప్లస్ చంద్రుడు మూన్ కార్డ్ రెండు కూడా కాంబినేషన్ ఉన్నాయి. అంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు, సాడ్గా ఉంటారు వీళ్ళు, అండ్ మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఎక్కువ. అండ్ ఆల్సో బయట వాళ్ళ మాటలు ఎక్కువ వింటారు అనేది అయితే నాకు కనిపిస్తుందండి. సో ఒకటి మీరు మీ రిలేషన్షిప్ ఇప్పుడు ప్రాపర్గా లేదు అన్నట్టయితే నాకు కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని మీరు సెట్ చేసుకోవాలి అంటే మీ పార్ట్నర్తో కూర్చొని ప్రాపర్గా కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. క్లారిటీగా ఉండడం వల్ల మీ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి అనేది అయితే నేను చెప్పగలుగుతున్నాను. సో ఐ హోప్ మీకు ఇది రెజోనేట్ అయిందనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లెట్ మీ నో వెదర్ ఇది మీకు రెజోనేట్ అయిందా లేదా అనేది ఇన్ ది కామెంట్ సెక్షన్. And also please do like, subscribe to my channel. Thank you so much.